హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టెక్ విత్ దివ్య. టుడే మనం ఏడబ్ల్యూఎస్ బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైరా లేక మనీ పే చేయాలా అని, అండ్ ఏడబ్ల్యూఎస్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఈ వీడియోలో మనము ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ ఓవర్ వ్యూ, ఫ్రీ టైర్ లిమిటేషన్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్, కన్సోల్ ఓవర్ వ్యూ గురించి సింపుల్గా చూద్దాము. ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్ న్యూ యూజర్ కోసం అమెజాన్ కొన్ని సర్వీసెస్ని 1 ఇయర్ వరకు ఫ్రీగా యూస్ చేసుకోవడానికి అలో చేస్తుంది. దీనికి దీన్నే ఫ్రీ టైర్ అని అంటారు. ఎగ్జాంపుల్గా EC2, S3, RDS, లాంబ్డా లాంటివి కొన్ని సర్వీసెస్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. సో బిగినర్స్కి ఏడబ్ల్యూఎస్ ప్రాక్టీస్ చేయడానికి ఫ్రీ టైర్ చాలా యూస్ఫుల్. బట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అన్లిమిటెడ్ కాదు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా EC2 సర్వీస్లో మంత్లీ 750 అవర్స్ మాత్రమే ఫ్రీ ఉంటుంది. S3కి వచ్చేసరికి 5 GB స్టోరేజ్ మాత్రమే ఫ్రీ అలా. అండ్ ఫ్రీ టైర్ పీరియడ్ 12 months వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. ఇఫ్ యూ క్రాస్ దిస్ లిమిట్స్ ఏడబ్ల్యూఎస్ ఆటోమేటికల్గా ఛార్జెస్ అనేవి స్టార్ట్ చేస్తుంది. సో ఆల్వేస్ ఏడబ్ల్యూఎస్ యూజ్ని మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. నౌ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. వాట్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అంటే సింపుల్గా చెప్పాలనంటే నువ్వు ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ని మేనేజ్ చేయడం, ఒక మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి ఒకే క్లౌడ్ ప్లాట్ఫామ్లో, ఎలా మేనేజ్ చేస్తామని. సో సింపుల్గా షో యూ. ఫస్ట్ aws.amazon.com అని క్లిక్ చేయండి. ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి, మీకు ఓపెన్ చేయగానే సైడ్ లెఫ్ట్లో క్రియేట్ అకౌంట్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అని కనిపించగానే మీరు అది క్లిక్ చేస్తే మనకి ఎలా ఓపెన్ ద సైన్ అప్ ఫర్ ఏడబ్ల్యూఎస్ పేజ్, ఎంటర్ ద రూట్ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. మనకు ఫస్ట్ అది క్రియేట్ అకౌంట్ అని ఓపెన్ చేయగానే ఆ పేజ్లో ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. కొత్త ఈమెయిల్ యూజ్ చేయాలి, ఇంతకుముందు యూజ్ చేసింది కాకుండా కొత్త ఈమెయిల్ యూజ్ చేసి, అండ్ మనకు కావాల్సిన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నేమ్ ఎలా డిస్ప్లే అవ్వాలో అక్కడ డిస్ప్లే నేమ్ ఇవ్వండి. అండ్ మీకు అప్పుడు మెయిల్ అడ్రస్ పంపిస్తారు. మెయిల్ అడ్రస్ వెరిఫై చేయండి అండ్ సమ్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వెరిఫై అయిపోయాక మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఈ అకౌంట్కి. ఆ అకౌంట్ పాస్వర్డ్ అనేది మీకు స్ట్రాంగ్గా ఉండాలి. 128 క్యారెక్టర్స్ వరకు, 8 to 128 క్యారెక్టర్స్ వరకు చూస్ చేసుకోవచ్చు. బట్ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సో తర్వాత బిజినెస్ ఆర్ పర్సనల్ మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. బిజినెస్ కోసమా పర్సనల్ యూస్ కోసమా అని. మీరు బిగినర్ కాబట్టి పర్సనల్ అని క్లిక్ చేయండి. పర్సనల్కి అంటే బిజినెస్ యూజ్ చేసిన పర్సనల్ యూజ్ చేసిన సేమ్ ఫీచర్స్ ఉంటాయి. బట్ ఏంటంటే బిజినెస్ అంటే తర్వాత మనం పే చేయడానికి కూడా ఎలా యాక్సెస్ ఇస్తుంది అనమాట. దట్స్ వై మీరైతే పర్సనల్కి క్లిక్ చేయండి. అండ్ తర్వాత మీకు రీడ్ అండ్ యాక్సెప్ట్ ఒకటి అడుగుతుంది, అగ్రిమెంట్ క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ క్లిక్ చేశాక మిమ్మల్ని రెడీ టు యూజ్ అని ఒక మనకి ఈమెయిల్కి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ని మళ్ళీ సైన్ అప్ చేశాక మీకు పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది రెడీ అవుతుంది, బట్ యాక్టివ్ కాదు. యాక్టివ్ కోసం ఏం చేయాలంటే మీరు పేమెంట్ మెథడ్ని చూస్ చేసుకొని దాన్ని వెరిఫై కంటిన్యూ చేయాలి. మనకి ఫస్ట్ టైం పేమెంట్ మెథడ్ అనేది డెఫినెట్గా ఒక 2 రూపీస్ అలా
కట్ అవుతది. దానికి మనం క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ అయినా గానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ కొన్ని సమ్ కార్డ్స్ మాత్రమే లోడ్ ఉంటాయి. లైక్ రూపే కార్డ్ సమ్ టైమ్ అక్కడ మీకు చూపిస్తది క్లియర్‌గా ఏ కార్డ్స్ ఎలౌడ్ అని. అండ్ ఆ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మీ అడ్రెస్ కూడా ప్రొవైడ్ చేయాలి. మీ అడ్రెస్ కూడా ఇవ్వాలి. సో, నెక్స్ట్ మనకి ఆ కార్డ్ నెంబర్ ఇచ్చాక మీకు డిఫాల్ట్‌గా రూ. 2 కట్టాల్సొస్తది. ఆ రూ. 2 కట్టండి. తర్వాత మీ ఫోన్ నెంబర్ కూడా అడుగుతది. దాన్ని కూడా వెరిఫై చేయండి. అండ్ క్యాప్చా ఎంటర్ చేశాక మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతది. సో, బట్ కొన్ని టైమ్స్ ఏమవుతదంటే ఈ అకౌంట్ అనేది యాక్టివ్ అవ్వడానికి 24 అవర్స్ టైం పట్టొచ్చు. లేదా వెంటనే కూడా యాక్టివేట్ అవుతది. బట్ సమ్ టైమ్స్ టైమ్ టేకన్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో, చూసుకోండి. టెన్షన్ పడకండి నాకు కన్సోల్ రావట్లేదని. మీకు మెయిల్‌కి ఆల్రెడీ ఒక ఈమెయిల్ వస్తది. యాక్టివేషన్ ఫర్ 24 అవర్స్ అలా. సో, దిస్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్. మీకు కన్సోల్ ఓవర్‌వ్యూ అంటే మీకు ఎలా అంటే ఐ విల్ షో యూ aws.amazon.com క్రియేట్ అకౌంట్ ఇలా వస్తది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి అది చూపిస్తున్నా. కన్సోల్‌కి ఓపెన్ వన్స్ మీరు అంతా యాక్టివేట్ అయిపోయింది అన్నాక మీరు సైన్ ఇన్ టు ద రూట్ యూజర్ మెయిల్ అని క్లిక్ చేయండి. తర్వాత రూట్ యూజర్‌లో మీరేదైతే మెయిల్ ఐడీ ఇచ్చారో ఆ మెయిల్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేసేసి మీ పాస్వర్డ్ కూడా ఇక్కడ ఇచ్చండి. మీరు ఇందాక చెప్పాను కదా! పాస్వర్డ్ కూడా ఇక్కడ ఇచ్చేయండి. సో, మీకు ఇక్కడ ఇలా వస్తది. ఇక్కడ అకౌంట్ అది ఓపెన్ చేస్తే ఇది మన కన్సోల్ అనమాట. ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఈ ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో అసలు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అంటే ఏంటి అంటే ఇది ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌ని మేనేజ్ చేయడానికి యూజ్ అయ్యే వెబ్ సర్వీస్ అనమాట ఇది. కన్సోల్ ఓపెన్ చేసినప్పుడు టాప్ సెర్చ్ బార్‌లో మీకు కావాల్సిన సర్వీసెస్‌ని క్లిక్ చేస్తారు. ఈసీ2 లైక్ ఈసీ2 కంప్యూటింగ్ అంటే ఎస్3 ఇలా. లెఫ్ట్ సైడ్‌లో మనకి డిఫరెంట్ సర్వీసెస్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. డైరెక్ట్‌గా సెర్చ్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఇట్లా కూడా ఓపెన్ చేయొచ్చు. కంప్యూట్‌కి వచ్చేసరికి ఈసీ2, లాంబ్డా, బ్యాచ్, ఎలాస్టిక్ బీన్‌స్టాక్, ఈసీ2 బిల్డ్, గ్లోబల్ వ్యూ లాట్ ఆఫ్ సర్వీసెస్ ఇస్ దేర్. అండ్ ఇప్పుడు ఈ కంటైనర్స్‌లో ఇలా ఎగ్జాంపుల్‌గా చూపించాను కదా! ఈసీ2, ఎస్3 అని. సింపుల్‌గా చెప్పాలి అంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్ మనం క్లౌడ్ రిసోర్స్ మేనేజ్ చేయడానికి మెయిన్ డాష్‌బోర్డ్‌లా వర్క్ చేస్తుంది. క్లియర్ అయింది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ ఓవర్‌వ్యూ చూసాము. ఫ్రీ టైర్ లిమిటేషన్స్ చూసాము. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ చూపించాను. కన్సోల్ ఓవర్‌వ్యూ కూడా చూపించాను. నెక్స్ట్ వీడియోలో మనం ఈసీ2 సర్వీసెస్ గురించి చెప్దాము. మీకు ఒకవేళ వీడియో అనేది క్లియర్‌గా లేకపోతే ప్లీజ్ డాక్యుమెంటేషన్ అని కామెంట్ చేయండి. మీకు క్లియర్‌గా నేను డాక్యుమెంటేషన్‌లో మెన్షన్ చేసి ఇస్తాను. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.